నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఒకే ఆర్ ఫౌండేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా తోడుగా ఉంటానని ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణరాజు తెలిపారు. వివాహాది శుభకార్యాలకు పుస్తెలు మెట్టెలు అందించడంలో పాటు స్కూల్ పిల్లలకు ఫీజులు, హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. పేదల పాలిట పెన్నిధిగా గత 6 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న ఆయన్ను స్థానికులు అభినందిస్తున్నారు. సేవా కార్యక్రమాలు తనను మనం అన్నగానే భావిస్తున్నాం. అన్నగానే మనకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు. నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు, పేద బిడ్డలకు వాళ్ళ పెళ్లి సమయం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఖర్చులకు కూడా లేనటువంటి ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని గుర్తించి నిజాయితీగా ముందుకొచ్చి నేను ఒక తోబుట్టుగా, ఒక అన్నగా, కుటుంబ పెద్దగా తన ముందుండి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఖానాపూర్ ముద్దుబిడ్డ ఓకేఆర్ ఫౌండేషన్ అధినేత గౌరవనీయులైనటువంటి ఒడ్డపల్లి కృష్ణరాజు గారి చేతుల మీదుగా ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ కానుకగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ సిబ్బందిగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా దసరా కానుకగా వారికి నూతన వస్త్రాలను, కొత్త బట్టలను వారికి కానుకగా అందిస్తున్నటువంటి ఈ శుభ పరిణామం చాలా గొప్ప నిర్ణయం. ఇట్లాంటి ప్రోత్సాహం, వాళ్ళ త్యాగానికి గుర్తింపు, వాళ్ళ కష్టార్జితానికి ప్రోత్సహించేటువంటి ఈ మంచి మనసున్నటువంటి మన కృష్ణరాజన్న గారి యొక్క మంచితనానికి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పద్మశాలి సంఘ భవనంలో మున్సిపల్ కార్మికులందరినీ ఏకం చేసి వారందరికీ కూడా దసరా కానుకగా గొప్ప మనసుతోటి, ఔదార్యంతో బట్టలు కానుకగా ఇస్తున్నటువంటి ఈ విషయం చాలా మంచి నిర్ణయము. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి గొప్ప మనసు, గొప్ప దయా దాక్షిణ్యం ఉన్నటువంటి ఇట్లాంటి మనిషి ఖానాపూర్ పట్టణంలో పుట్టడము, ఖానాపూర్ వ్యక్తిగా ఉండడం చాలా గర్వకారణం. ఇట్లాంటి కార్యక్రమం ఇదే కాకుండా పేదల పెన్నిధిగా ఉన్నటువంటి ఈ కృష్ణరాజన్న గారు గతంలో కూడా చూసుకున్నట్లయితే 4-5 సంవత్సరాల నుంచి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. పేద బిడ్డలకు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదువు కోసం కానీ, హాస్పిటల్ విషయాలలో కానీ, ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ నేనున్నానని ముందుండు తన పని చేస్తున్నటువంటి విధానము చాలా మంచి నిర్ణయము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.